ఫైర్‌ని మనిషి ఆవిష్కరించిన దాంట్లో అత్యంత గొప్ప ఆవిష్కరణ అంటారు. కానీ ఎందుకో తెలుసా? ఆదిమానవుడు ఫైర్‌ని కనిపెట్టకపోయుంటే మనం అసలు ఈ పొజిషన్‌లో ఉండేవాళ్ళమే కాదు. మనం గనక చింపాంజీలను చూసినట్లయితే రోజులో 4-6 గంటలు పచ్చి ఆహారాన్ని నమలడానికే కేటాయిస్తాయి. ఫైర్ కనిపెట్టక ముందు మనిషి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉండేది. రోజులో 4-6 గంటలు ఆహారం నమలడానికే కేటాయించేవాళ్ళం. ఈ పచ్చి ఆహారం అరిగించుకోవడం కష్టం కాబట్టి ఒకప్పుడు మనుషులకి పేగులు చాలా పెద్దవిగా ఉండేవి. మన బాడీలో ఎనర్జీని 2 పార్ట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాయి. ఒకటి బ్రెయిన్ అయితే ఇంకొకటి ఇంటెస్టైన్స్. ఫైర్ కనిపెట్టక ముందు మన బాడీలో ఎనర్జీని ఎక్కువగా మన ఇంటెస్టైన్స్ డైజెషన్ కోసం వాడుకునేవి. కానీ ఎప్పుడైతే ఆదిమానవుడు ఫైర్ ని కనిపెట్టాడో పచ్చి ఆహారం కాకుండా వండిన ఆహారాన్ని తినడం స్టార్ట్ చేశాడు. ఈ వండిన ఆహారాన్ని తినడం చాలా సులభం. అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. దీనివల్ల ఎవల్యూషన్ లో భాగంగా మన పేగులు చిన్నగా మారి బ్రెయిన్ పెద్దగా మారింది. మన బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసింది. దీనివల్ల మనం ఆలోచించడం స్టార్ట్ చేసాం. ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోకండి.